మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మనం ఎంత సంపాదించినా, ఎంత హ్యాపీగా ఉన్నా, మన ఆరోగ్యం సరిగా లేకపోతే ఇవన్నీ వేస్టే కదా. ఎంత లగ్జరీగా బతికినా, ఎంత డబ్బులున్నా సరే. సో మనకి ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, హోమియోపతిలో పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి కదా, అంటే మైగ్రేన్ కావచ్చు, ఇంకా అంతులేని జబ్బులకు ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. సార్, మనం ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న పిల్లలు అయినా సరే కొంచెం ఎప్పుడూ ఒకటి క్యారీ చేస్తూ ఉంటారు. అంటే ఆస్తమా ఉన్న వాళ్ళు ఎక్కువగా. సరే, అసలు ఆస్తమా ఎందుకు వస్తుందంటారు? అసలు దీనికల మెయిన్ రీజన్ ఏంటి? ఆస్తమా అనేది ఒక అలర్జిక్ డిజార్డర్ అండి. నార్మల్‌గా మనము చాలామంది ఇమ్యూనిటీ అంటూ ఉంటారు, రైట్? ఇమ్యూనిటీ పెరగాలి అని మందులు తీసుకుంటుంటారు. సో, ఇమ్యూనిటీ పెరగకూడదు, ఇమ్యూనిటీ తగ్గకూడదు. ఇమ్యూనిటీ ఆప్టిమల్‌గా ఉండాలనమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే మనకు రోగనిరోధక శక్తి బాలేనప్పుడు మనకు బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ, ప్రోటోజోవన్స్ గానీ, లేకపోతే మల్టీసెల్యులార్ పారాసైట్స్ గానీ, ఫంగస్ గానీ అన్నీ వచ్చి మనల్ని అటాక్ చేసి మనకు డిసీజెస్ తెప్పిస్తాయనమాట. అదెప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతే, రైట్? ఓకే. అదే ఇమ్యూనిటీ పెరిగిపోయిందనుకోండి, అంటే మన ఇమ్యూన్ సిస్టము కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అయిందనుకోండి, దాన్ని అలర్జీ అంటామనమాట. ఆస్తమా కూడా ఒక టైప్ ఆఫ్ అలర్జీ. సో, ఎప్పుడే గాని మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ రియాక్ట్ కావద్దు, తక్కువ రియాక్ట్ అవ్వదు. మధ్యలో ఉండాలి. ఆ స్వీట్ స్పాట్‌లో ఉండాలని. ఓకే. అదే కరెక్ట్ ఇమ్యూనిటీ. ఎప్పుడైతే మనకు కావాల్సిన దానికంటే ఇమ్యూనిటీ ఎక్కువ రియాక్ట్ అయిందో దాన్ని అలర్జీ అంటాం. ఆస్తమా ఇస్ ఎ టైప్ ఆఫ్ అలర్జీ. ఆస్తమాలో ఏమవుతుంది? సో, మనకు వాతావరణంలో చాలా పదార్థాలుంటాయి, రైట్? న్యాచురల్ పదార్థాలున్నాయి. ఇప్పుడు అన్నీ కెమికల్స్ అయిపోయినాయి. సో, ఈ కెమికల్స్ అన్నీ మనం రెస్పిరేషన్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతాయి. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే, మన రెస్పిరేటరీ సిస్టమ్‌లోకి ఈ పైప్ ఉంది చూసారా? దీన్ని ట్రాకియా అంటారు. ఇక్కడి నుంచి బ్రాంచెస్ వస్తాయి. దాన్ని బ్రాంకై అంటారు. ఫస్ట్ బ్రాంచ్‌ని ప్రైమరీ బ్రాంకై అంటారు. దాని నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తే సెకండరీ బ్రాంకై అంటారు. దాని నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తే టెర్షరీ బ్రాంకై. సో, మనం లంగ్ స్ట్రక్చర్ తీసుకున్న బొమ్మ చూసినప్పుడు లోపలంతా పైపుల్లాగా కనిపిస్తుంది. అవును, అవును. ఒక చెట్టు ఎలా ఇట్లా విచ్చుకొని ఉంటుందో మన లంగ్స్‌లో కూడా ఈ పైపులనేవి అలా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే డస్ట్ గానీ, లేకపోతే అలర్జన్ గానీ దాని లోపలికి ఎంటర్ అవుతుందో 2 రకాల చేంజెస్ జరుగుతాయి. ఒకటేంటంటే మనకు ట్రాకియా ఈ పైపుల చుట్టూ మజిల్ ఉంటుందన్నమాట. ఆ మజిల్ కాంట్రాక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్ట్ అయిపోతుందో ఆ పైపు సైజ్ అనేది తగ్గిపోతుంది. సో, ఓకే. ఇంత పెద్దగా ఉండాల్సిన పైపు ఇంత పెద్దగుంటే గాలనేది బాగా లోపలికి పోతుంది. బాగా ఫ్రీగా ఆ! లోపలికి పోవడం, బయటికి రావడం జరుగుతుంది. అది నారో అయిపోయిందనుకోండి, గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఓహ్! ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ చేంజ్. సెకండ్ టైప్ ఆఫ్ చేంజ్ ఏం జరుగుతుందంటే, మనము ఈ విండ్ పైప్స్ అన్నీ డ్రై గాకుండా మనకు కొంచెం మ్యూకస్ అనేది సెక్రీట్ అంటే జిగురు లాంటి పదార్థం ఒకటి సెక్రీట్ అవుతుంది. ఈ ఆస్తమా వల్ల ఏమవుతుందంటే, ఆ జిగురు లాంటి పదార్థం ఎక్కువ సెక్రీట్ అయిపోతుంది. ఆల్రెడీ పైపు మజిల్ కాంట్రాక్షన్ వల్ల చిన్నగా అయిపోయింది, రైట్? దాని లోపల ఎక్కువ ఈ లిక్విడ్ రావడం వల్ల ఆ పైప్ అనేది స్పేస్ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో అది ఆ గాలి పీల్చుకోవడానికి, గాలి వదలడానికి అడ్డుపడుతుందనమాట. దాన్నే మనం ఆస్తమా అంటాం. ఓకే. ఆస్తమాలో మనం క్లాసిక్ సింప్టమ్ ఏంటంటే పిల్లి కూతలు. ఎప్పుడైతే వీజ్ అనేది వస్తుందో దాన్ని ఆస్తమా అని డయాగ్నోస్ చేస్తాం. దాంతో పాటు ఇంకా ఎలా చేయాలంటే, మనకు ఆ శక్తి సరిపోక మన డయాఫ్రామ్, మన చెస్ట్‌కి, మన అబ్డామిన్‌కి మధ్యలో ఒక మజిల్ ఉంటుంది. దాన్ని డయాఫ్రామ్ అంటాం. నార్మల్‌గా అది బయటికి కనపడదు. ఇక్కడ లోపల ఉంటుంది. అది కాంట్రాక్షన్, రిలాక్సేషన్ వల్ల మనకు ఇన్స్పిరేషన్, ఎక్స్‌పిరేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ నారో అయిపోతాయో, గాలి రావడానికి, పోవడానికి కష్టమైతుందో, మనకు అడిషనల్‌గా మనం శక్తిని ఉపయోగించాలి. అవేంటంటే మన నెక్‌లో ఉన్న మజిల్స్, లేకపోతే అబ్డామిన్‌లో ఉన్న మజిల్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాన్ని సెకండరీ రెస్పిరేటరీ మజిల్స్ అంటామంట. ఇవి యూజ్ చేసినా కూడా మనం ఆస్తమాని డయాగ్నోస్ చేస్తాం. ఓకే. ఆస్తమా అంటే ఏం లేదు, సింపుల్‌గా మనకు బాగా ఓపెన్‌గా ఉండాల్సిన పైపులు చిన్నగా అయిపోయి దాంతో మొత్తం అక్కడ జిగురు లాంటి పదార్థం మ్యూకస్ అడ్డుపడిపోయి బ్రీతింగ్ తీసుకోవడానికి, వదలడానికి కష్టం అవ్వడాన్నే ఆస్తమా అంటాం. ఇదేంటంటే అలర్జీ. మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది కాబట్టి అలా జరుగుతుంది. ఇదే మనం ఆస్తమా అంటామనమాట. ఓకే. ఆస్తమా వల్ల మనకి లంగ్స్‌లో ఇన్ని చేంజెస్ ఉంటాయా? రైట్. యాహ్! ఓకే.
సరే మనం ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కోల్డ్ పదార్థాలు కావచ్చు, లేదంటే కొన్ని కొన్ని ఐటెమ్స్ తీసుకోవడం వల్ల ఈవెన్ పన్నీర్ తీసుకుంటే కూడా ఆస్తమా ఎక్కువ అవుతుంది అంటూ ఉంటారు. సో, ఆస్తమా ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ఏం చెప్తారు? డెఫినెట్‌గా అండి. మీ అబ్జర్వేషన్ మీరెక్కడ చేశారో తెలీదు గానీ 100% కరెక్ట్. హ్మ్. చాలామంది మిస్ అవుతారు దీన్ని. మీరంత క్లీన్‌గా అబ్జర్వ్ చేశారు. హ్మ్. మనకు ప్రపంచంలో ఏ పదార్థానికన్నా అలర్జీ ఉండొచ్చు. హ్మ్. అదొక ఫుడ్ ఉండొచ్చు. లేపోతే తినే వస్తువు ఉండొచ్చు. మన స్కిన్ పైన పడే వస్తువు ఉండొచ్చు. హ్మ్. లేపోతే మనం పెట్టుకునే మేకప్ ఉండొచ్చు. లేపోతే మనం పీల్చే గాలి ఉండొచ్చు. మనం తీసుకునే లిక్విడ్స్ ఉండొచ్చు. ఏ దానికన్నా మన ఇమ్యూన్ సిస్టమ్ అతిగా పనిచేయచ్చు. మేబీ హ్మ్. మీరు చూసిన కేసెస్‌లో మీరు చెప్పింది డెఫినిట్‌గా కరెక్ట్. హ్మ్. పాల పదార్థాలకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి అలర్జీ ఉంటుంది. చాలా మందికి తెలియదు. యెస్. నా దగ్గరకి ఆస్తమా కేసొస్తే నేను ఫస్ట్ వాళ్ళకేం జెప్తానంటే, మిల్క్ ప్రొడక్ట్స్ మానేసేయండి. హ్మ్. మిల్క్ ప్రొడక్ట్స్ మానేస్తే ఆల్మోస్ట్ ఒక 100 మంది గాని వస్తే 50% ఆఫ్ ది పీపుల్‌కి మంచి రిలీఫ్ వచ్చేస్తది. హ్మ్. జస్ట్ మిల్క్ మానేయడం కానీ వల్ల. మనం ఒకప్పుడేంటంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే మిల్క్ తీసుకో. మిల్క్ వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్ట్రాంగ్‌గా ఉంటాం. అండ్ ఈవెన్ చిన్న పిల్లల్లో గూడా మిల్క్ బాయ్ అంటుంటారు. అంటే వాళ్ళు రైట్. స్ట్రాంగ్‌గా ఉండడానికి ఇదే రీజనా అని. సో, ఇప్పుడేంటి అంటే మిల్క్ అన్ని అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. ఎందుకు? రైట్. ఈ మిల్క్ అనేది పెద్ద మాఫియా. ఓకే. రైట్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది పెద్ద మాఫియా. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనం చిప్స్ తింటాము, హ్మ్. హ్మ్. బింగో తింటాము. ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది పెద్ద మాఫియా. హ్మ్. ఈ మాఫియాలన్నీ కలిసి ఏం చేశాయంటే, సో, అడ్వర్టైజ్‌మెంట్లు ఇయ్యడం మొదలుపెట్టాయి. హ్మ్. మిల్క్ మంచిది, మిల్క్ తాగండి, మిల్క్ తాగండి, లేకపోతే కార్న్ ఫ్లేక్స్ తినండి, అది తినండి, ఇది తినండి అని, లేకపోతే మనకు ఆయిల్ అనేది ఒక మాఫియా. హ్మ్. ఆయిల్ వాళ్ళు ఏం చెప్తారు, సన్‌ఫ్లవర్ ఆయిల్ మంచిది, సాఫ్లవర్ హ్మ్. ఆయిల్ మంచిది, రీఫైన్డ్ ఆయిల్ అన్నీ అబద్దాలు. ఇవంతా ఏంటంటే, సన్‌ఫ్లవర్ ఆయిల్ అంత చీపెస్ట్ ఆయిల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. హ్మ్. రైట్. అదేవిధంగా సీరియల్స్ అంత చీపెస్ట్ ఫుడ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. హ్మ్. సీరియల్స్ అంటే పిండి పదార్థాలు. ఈ ఓకే. పదార్థాలు మనం నేచురల్‌గా ఏం తినేవాళ్ళం? మంచి మీట్ తినేవాళ్ళం. మంచిగా వెజిటబుల్స్ తినేవాళ్ళం. అవి మన నేచురల్ ఫుడ్. వీళ్ళేం చేశారంటే ఈ మాఫియాలందరూ కలిసి అడ్వర్టైజ్‌మెంట్‌లిచ్చి ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేశారనమాట. హ్మ్. అంటే అప్పట్లో మీడియా లేదు రైట్. అప్పట్లో టీవీలో ఏ అడ్వర్టైజ్‌మెంట్ వస్తే అదే నమ్మేవాళ్ళం. హ్మ్. నా దగ్గర చాలామంది ఒక 10 ఇయర్స్ ముందు నాకు దగ్గర ఒక ప్రిస్క్రిప్షన్ వచ్చింది. ఓకే. ఒక ఆర్ఎంపీ రాసాడు ప్రిస్క్రిప్షన్. హ్మ్. ఆర్ఎంపీ రాస్తే దాంట్లో ఉంది. బూస్ట్ పొద్దున 2 స్పూన్లు, మధ్యాహ్నం 2 స్పూన్లు, రాత్రి 2 స్పూన్లు అని బూస్ట్ అని రాసాడు. ఆ! నేను పేషెంట్‌ని అడిగా, "ఏయ్! ఎవడ్రా ఇది రాసింది ఎక్కడ?" అంటే మా ఆర్ఎంపీ రాసినాడు. హ్మ్. "మీ ఆర్ఎంపీ రాసినాడా? అసలు ఎందుకు రాసినాడంటే, సార్ నాకు బాగా వీక్‌నెస్ ఉంది. ఆ! ఆ వీక్‌నెస్ ఉందని ఆర్ఎంపీకి చెప్తే, ఆర్ఎంపీ ఇది రాసినాడు సార్ పొద్దున 2 స్పూన్లు, మధ్యాహ్నం." సో, ఎంత బ్రెయిన్ వాష్ అయిపోయారంటే హ్మ్. అంటే మీలాంటి మీడియా లేనప్పుడు టీవీ ఛానల్స్‌లో ఈ మాఫియాలు ఏది చెప్తే అదే నిజం అనుకున్నారు. హ్మ్. దాంట్లోనే వచ్చినది మీరు చెప్పిందనమాట. హ్మ్. సో, మిల్క్ మంచిది, ఓకే. ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది, రీఫైన్డ్ ఆయిల్స్ మంచివి అనేది హ్మ్. అక్కడి నుంచొచ్చింది. ఇప్పుడంతా మంచి అవేర్‌నెస్ వచ్చింది. మంచి ఎవరన్నా మాట్లాడగలిగే ఫ్రీడమ్ వచ్చిందనమాట. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఈ యూట్యూబ్ ఛానల్సు, ఫేస్‌బుక్‌ల వల్ల ఏంటంటే ఇప్పుడు మంచి నాలెడ్జ్ జనాలకి అందుతుంది కాబట్టి, ఇంకా 10 ఇయర్స్‌లో మొత్తం ఈ సినారియోస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఏవైతే ఈ మాఫియాలున్నాయో, ఈ మాఫియాలన్నీ తప్పకుండా పోతే జనాలు హెల్తీగా మారతారు. ఓకే. అంటే ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళు ఈ ఫుడ్ అన్నీ అవాయిడ్ చేయాలంటారు. డెఫినెట్‌గా. ఓకే. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకు మా పాపకే హ్మ్. చిన్నప్పుడు మిల్క్ ఇచ్చేవాళ్ళమనమాట. మిల్క్ ఇస్తుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఒకరోజు మిల్క్ 1 మంత్ మిల్క్ మానేస్తే మొత్తం ఆస్తమా మొత్తం పోయింది. హ్మ్. ఒక్క మెడిసిన్ గూడా వాడలేదు. ఆ హ్మ్. తర్వాత ఎవ్వరు ఆస్తమాతో వచ్చినా నేను మిల్క్ ప్రొడక్ట్స్ మానేయమంటాను. 100 మందొస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మందికి మంచి రిలీఫ్ వచ్చింది. జస్ట్ మిల్క్ ప్రొడక్ట్స్ మానేయడం వల్ల. హ్మ్. సో, మిల్క్ అనేది అంత డేంజరస్. మిల్క్ అనేది తల్లి పాలు చిన్న పిల్లలకి అవసరం తప్పితే, పెద్దయిన తర్వాత మనం ఆవు పాలు గాని, గేదె పాలు గాని, అసలొచ్చే మిల్కే మనకు మిల్క్ కాదు. మొత్తం కల్తీ మిల్కు. కల్తీ అవును. ఈవెన్ ఒరిజినల్ మిల్క్ మీ ముందు ఆవుతో పాలు తీసి ఇచ్చినా గూడా దట్ ఈస్ నాట్ గుడ్. ఓహ్! ఓకే. ఇంత ప్రాబ్లమ్ ఉందా యాహ్! మిల్క్‌తోని? డెఫినెట్‌గా. ఓకే. సరే ఆస్తమా రాకుండా ఎలా ఎలా అంటే కంట్రోల్ చేసుకోవచ్చంటారు? వచ్చిన తర్వాత కావచ్చు, రాకుండా ఎలా జాగ్రత్తలు పడొచ్చు? రైట్. ఆస్తమా అనేది అలర్జీ అండి. హ్మ్. ఏ పదార్థానికైతే మనకు అలర్జీ ఉంటుందో, ఆ పదార్థం మానేయడం ఫస్ట్. ఓకే. దాంతో పాటు అసలు మనకు ఎందుకు ఈ ఆస్తమాని ఏమంటామంటే, ఇవన్నీ మనకు ఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట. అసలు ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే,
మనలో ఎక్కువ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం, హైలీ ఇన్‌ఫ్లమేటరీ ఆయిల్స్ తీసుకోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, నిద్ర సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, మన చుట్టూ పొల్యూషన్ ఉండడం. హ్మ్. ఎప్పుడైతే వీటన్నిటికి దూరంగా ఉంటామో మనకు ఏవైతే ఈ దీనిలంతా మనం ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం, లేకపోతే ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటాం. ఈ ఇన్‌ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వీటన్నిటి వల్ల ఆస్తమా అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.